సో హాయ్ గైస్, రావణ్ ఫర్ యూ. మన వార్ 2 సినిమాని హగ్ ఫ్లాప్ అయితే అన్నాడని చెప్పుకోవచ్చు. అది హగ్ ఫ్లాప్ కాదు, హ్యూజ్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. సో వార్ 2 సినిమా, కూలీ సినిమా ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత రాబట్టింది, ఏ సినిమా ఫస్ట్ బ్రేక్ విన్ అవబోతుంది, ఏ సినిమా పెద్ద డిజాస్టర్ అవబోతుంది అనేది క్లారిటీగా అయితే ఎలాంటి మొహమాటం లేకుండా అయితే మనమైతే మాట్లాడుకుందాం. సో మీరు ఏ మూవీకి సపోర్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. సో నంబర్ 1 వచ్చేసరికి మన వార్ 2. సో ఈ సినిమాని చాలా గ్రాండ్‌గా అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. వరల్డ్ వైడ్‌గా ఆగస్ట్ 14న ఇప్పటివరకు అంటే ఆగస్ట్ 14, 15, 16, 17, 18 అంటే 5 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే ఈ సినిమా వచ్చేసరికి ఇప్పటి వరకు మన తెలుగు స్టేట్‌లో వచ్చేసరికి 40,00,00,000 షేర్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. గ్రాస్ వచ్చేసరికి 65,00,00,000 గ్రాస్. అంటే ఈ సినిమా ఇంకా మన తెలుగు స్టేట్‌లో 49,00,00,000 షేర్ అయితే వసూలు అయితే చేయాలి. సో చెప్తున్నా కదా, పెద్ద డిజాస్టర్ అవబోతుంది. 40,00,00,000 షేర్ అయితే నష్టమైతే వచ్చే అవకాశం 100% కనిపిస్తుంది ఈ సిట్యుయేషన్‌లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన తమిళనాడులో గావచ్చు, కేరళ గావచ్చు, కర్ణాటక గావచ్చు, చాలా అంటే చాలా ఘోరంగా అయితే కలెక్షన్స్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఏమాత్రం అంటే చిల్లర్ల కలెక్షన్ అయితే వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా నార్త్‌లో ఇప్పటివరకైతే 110,00,00,000 నెట్ అయితే వసూలు చేయడం అయితే జరిగింది. ఇంకా ఓవర్‌సీస్ నుంచి అయితే ఇప్పటివరకైతే 70,00,00,000 గ్రాస్ అయితే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అలా టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా మన వార్ 2 గ్రాస్ వచ్చేసరికి 300,00,00,000 గ్రాస్‌కైతే టచ్ అయితే అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. సో షేర్ వచ్చేసరికి 145,00,00,000 షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా అంటే 300,00,00,000 గ్రాస్ అంటే ఇంకా 300,00,00,000 గ్రాస్, ఇంకా 155,00,00,000 షేర్ అయితే వసూలు చేయాలి. నా అంచనా ప్రకారం అయితే ఈ సినిమా అయితే ఇండియన్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అవ్వబోతుందని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. నో డౌట్ హ్యాట్రిక్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అన్న ఈ సినిమాతో అయితే ఫ్లాప్ అయితే కొట్టబోతున్నాడని చెప్పుకోవచ్చు. చాలా మంది ఇది ఎన్టీఆర్ అన్న ఫిల్మ్ కాదు కదా, తనకైతే పడదు కదా ఫ్లాప్ అని అనొచ్చు. బట్ రితిక్ రోషన్ అన్నకి, ఎన్టీఆర్ అన్నకైతే సేమ్ ఈక్వల్ స్క్రీన్ ఇంపార్టెంట్ అయితే ఉంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇద్దరైతే ఈక్వల్‌గా అయితే నటించడం జరిగింది. ఇద్దరికి ఈక్వల్ స్క్రీన్ ఉంది కాబట్టి ఇద్దరికైతే ఈ సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా, ఎక్కువ కలెక్షన్ ఇచ్చిన ఇద్దరికైతే చెందుతది. అది డిజాస్టర్, బ్లాక్ బస్టర్ ఏదైనా సరే. సో ఈ సినిమా అయితే డిజాస్టర్ అవ్వబోతుంది. గెట్ రెడీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తట్టుకోవడానికి ఇదైతే 100% అయితే చెప్తున్నాం. మీరు దీనిలో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు కూడా. ఎందుకంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ ఈ మూవీకి చూస్తుంటే ఇంక నెక్స్ట్ వచ్చేసరికి 'కూలీ' సినిమాతో సూపర్ స్టార్ రజనీకాంత్ తన క్రేజ్, తన స్టామినా ఇద్దరు హీరోస్‌ని అయితే భయపెట్టిస్తున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ లెవెల్‌లో కలెక్షన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. చిన్న ఒక పోస్టర్ వచ్చింది 400,00,00,000 గ్రాస్ అని. కానీ దానికి ఫేక్ అంటున్నారు. నో ఫేక్. కేవలం అంటే కేవలం 20,00,00,000 గ్రాస్ ఎక్కువ పెట్టి పోస్టర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది కామన్. ఒక 20, 30,00,00,000 గ్రాస్ పెట్టుకుంటే అదేం పర్వాలేదు. కానీ ఒకటేసారి 50, 70, 80,00,00,000 గ్రాస్ పెట్టుకుంటేనే ట్రోలింగ్ మెటీరియల్ అయితే అవుతుంది. సో 4 డేస్ గాను 400,00,00,000 గ్రాస్ అంటే 5 డేస్ గాను ఈ సినిమా వచ్చేసరికి ఇప్పటివరకైతే 430,00,00,000 గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. షేర్ వచ్చేసరికి 230,00,00,000 షేర్. అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 80,00,00,000 షేర్. చెప్తున్నా కదా, లాంగ్ రన్‌లో అయితే ఈ సినిమా అయితే హిట్ వర్డెక్‌నైతే అందుకోబోతుంది. సో ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. మన తెలుగు స్టేట్‌లో 'కూలీ' సినిమా ఇప్పటివరకైతే 40,00,00,000 షేర్ అయితే టచ్ చేసిందని చెప్పుకోవచ్చు. గ్రాస్ వచ్చేసరికి 65,00,00,000 గ్రాస్. అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా మన తెలుగు స్టేట్‌లో 5,5,00,00,000 షేర్ అయితే వసూలు చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇంకా చేయాలి. మన ఓవర్‌సీస్ అయితే బ్రేక్ ఈవెన్ హిట్ అయిపోతుంది. హిట్ అయింది గూడా, అవ్వబోతుంది కాదు. ఇంకా నార్త్‌లో అయితే అయిందని చెప్పుకోవచ్చు. సో కొన్ని దగ్గర అయితే ఇంకా హిట్ అవ్వలేదు. తమిళనాడులో కావచ్చు, లాంగ్ రన్‌లో అయితే అన్ని దగ్గర హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. కొన్ని దగ్గర ఫ్లాప్ అవ్వచ్చు. కానీ ఇప్పటి వరకైతే ఈ సినిమా అయితే యావరేజ్ వర్డిక్‌నైతే అందుకుందని చెప్పుకోవచ్చు. లాంగ్ రన్‌లో ఈ సినిమా అయితే హిట్ అవ్వబోతుంది. సో మీరేమనుకుంటున్నారు? ఒక రజనీకాంత్ గారు ఒకడే మన జూనియర్ ఎన్టీఆర్ అన్నకి, రితిక్ రోషన్ అన్నకైతే చుక్కలైతే చూపిస్తున్నాడని చెప్పొచ్చు బాక్స్ ఆఫీస్ దగ్గర. అసలకి రాంపేజ్ ఇది మన 'కూలీ' సినిమా ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసింది 5 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. అలానే వార్ 2 5 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. సో చెప్తున్నా కదా, వార్ 2 సినిమా ఫ్లాప్, 'కూలీ' సినిమా హిట్. ఫ్లాప్ టాక్‌తో హిట్ కొట్టిన పేరు సూపర్ స్టార్ రజనీకాంత్ గారి పేరైతే మారి మోగిపోతుంది. దీనికన్నా ముందు 'రెబెల్ స్టార్' ప్రభాస్ గారు కొట్టిర్రు కదా అనొచ్చు. అదైతే ఫ్లాప్. 'సావు' మూవీని చాలా మంది యావరేజ్ హిట్ అంటారు. కానీ అది ఫ్లాప్. 1 రేటింగ్‌తో 450,00,00,000 గ్రాస్ కాదు, 425,00,00,000 గ్రాస్ కొట్టింది. షేర్ వచ్చేసరికి తక్కువనే కొట్టింది. అంటే ఆ మూవీకి జరిగిన బిజినెస్ ఇంకా తక్కువ. అంటే 55,00,00,000 షేర్ నష్టమైతే వచ్చింది. దానికి యావరేజ్ అన్నాడు, బిలో యావరేజ్ కానీ ఫ్లాప్. ఓవరాల్‌గా అయితే ఫ్లాప్ అయింది 'సావు'. కానీ
ఫ్లాప్ టాక్‌తోని హిట్ అయితే కొట్టలేదు. 'రెబెల్ స్టార్' ప్రభాస్ గారు కొట్టలేదు. ఇంకా ఏ హీరో కొట్టలేదు. వన్ అండ్ ఓన్లీ 'రజనీకాంత్' గారు కొట్టబోతున్నాడు. ఇంకా కొట్టలే గాని కొట్టబోతున్నాడు. ఇదైతే ట్రూ. దీని గురించి మీరేమనుకుంటున్నారనేది నాకైతే జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి. ఇంకా మన 'రితిక్ రోషన్' అన్నకైతే ఫ్లాప్ అవ్వబోతుంది. 'జూనియర్ ఎన్‌టిఆర్' ఆఫ్టర్ ఎప్పుడు నా 'టెంపర్' తర్వాత 'టెంపర్' నుంచి రీసెంట్‌గా వచ్చిన 'దేవరా' సినిమా వరకు ఒక్క ఫ్లాప్ లేదు. కానీ ఈ సినిమా అయితే చూడబోతున్నాడు. సో, దీనికన్నా ముందు మన 'రామ్ చరణ్' గారు 'మగధీర' తర్వాత 'జంజీ' సినిమా తీసిండు. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఎంత పెద్ద డిజాస్టర్ ఇచ్చిర్రో మన బాలీవుడ్ వాళ్ళు మన స్టార్ హీరోస్‌కి, టైర్ 1 హీరోస్‌కి చూసాం. వదిలి దాని తర్వాత 'ఆదిపురుష్' 'ఓం రాథ్' గారైతే ప్రభాస్ అన్నకైతే కార్టూన్‌లయితే చూపించిండని చెప్పొచ్చు. ఎంత ట్రోలింగ్ మెటీరియల్ అయితే ఇప్పటి వరకు కూడా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు 'రెబెల్ స్టార్' ప్రభాస్ గారికి. సో, ఎప్పుడైనా సరే మన స్టార్ హీరోస్ కావచ్చు, బాలీవుడ్ డైరెక్టర్ అయితే అసలకి నటించకూడదు. వాళ్ళు ఎంత మంచి స్క్రిప్ట్ మనకి వినిపించినా అదైతే వద్దనాలి. ఎందుకంటే వాళ్ళు చూపించిన విధానంగా అయితే ఫెయిల్ అవుతున్నారు. ఇంకా రీసెంట్‌గా వచ్చిన 'జూనియర్ ఎన్‌టిఆర్' అనే ఆ బాడీ కావచ్చు మొత్తం అతికినట్టయితే ఉందని చెప్పొచ్చు. క్లారిటీగా అర్థమైతుంది. సో, మన 'జూనియర్ ఎన్‌టిఆర్' అన్నకి, ప్రభాస్ అన్నకైతే ఇంకా 'రామ్ చరణ్' గారికి వీళ్ళ ఈ ముగ్గురికైతే మోసం అయితే చేసిర్రు మన బాలీవుడ్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. వాళ్ళకైతే నమ్మొద్దు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. ఓకే. బాయ్.